తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి చెప్పు చేతల్లోకి వచ్చేసిందని చెప్పడానికి తాజాగా ఒక ఉదాహరణ. ఈరోజు గవర్నర్ కోటాలో రావాల్సినటువంటి పేర్లు ఈరోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఈరోజు ప్రకటిస్తుంది. ఈరోజు కేసీ వేణుగోపాల్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ గారు మీనాక్షి నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గారికి ఉత్తరం రాస్తూ దిస్ ఇస్ టు ఇన్ఫార్మ్ యూ దట్ ది హానరబుల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ has approved the proposal for the nomination of following persons as MLC candidates under governor's quota. గవర్నర్ నామినేషన్ తెలంగాణ కింద ఎం కోదండరామ్, శ్రీ మహమ్మద్ అజారుద్దీన్ అని చెప్పి బాజాబ్తా ఈరోజు రాసిండు. కాపీ టు అనుముల రేవంత్ రెడ్డి అని చెప్పి బాజాబ్తా ఉత్తరం రాసిండ్రు. అంటే గవర్నర్ గారు వాళ్ళు ఆ చేరు ఎవరైతే ఈరోజు సమాజంలో పనిచేస్తున్నారో, సామాజిక సేవ చేస్తున్నారో వాళ్ళు పేర్లు వీళ్ళు ఒక 2 పేర్లు ఇవ్వమని క్యాబినెట్కు పంపితే వాళ్ళు ఇవ్వాలి. కానీ ఈరోజు వీళ్ళు ఏ ప్రొసీజర్ కాకుండా కాన్స్టిట్యూషన్ ప్రొసీజర్ను ఈరోజు అనగదొక్కి ది పవర్ ఆఫ్ నామినేషన్ ఆఫ్ మెంబర్స్ అండర్ ద గవర్నర్స్ కోటా రెస్ట్ సోల్లీ విత్ ది హానరబుల్ గవర్నర్ అపాన్ డ్యూ టు రికమెండేషన్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఈరోజు గవర్నర్ గారు పెట్టాల్సిన పేర్లు ఈరోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పేర్లు ప్రకటించి వాళ్ళ లెటర్ ప్యాడ్ మేము ప్రకటించి ఈ పేర్లు గవర్నర్ కూడా పేర్లు మేము పంపుతున్నాము, మీరు ఈ పేర్లే పెట్టండి అని చెప్పేసి పార్టీ అధిష్టానం చెప్పడానికి కేసీ వేణుగోపాల్ అంటే ఎవరు, మల్లికార్జున్ ఎవరు, గవర్నర్కు ఆర్డర్స్ చేయడానికి వీళ్ళు ఎవరు? ఈరోజు రాజ్యాంగానికి కాన్స్టిట్యూషన్ హెడ్గా గవర్నర్ గారు తెలంగాణలో ఉంటారు. ఆయన గారు ఆ చేరు ఆయనకి ఇష్టం వచ్చిన వాళ్ళను ఈరోజు సమాజంలో పనిచేస్తున్న వాళ్ళను ఈరోజు చాలా, ఎందుకంటే గత గవర్నర్ గారు చేసిన పొరపాటు వల్ల ఈరోజు సుప్రీంకోర్టు వీళ్ళిద్దరు చెల్లయ్యన్నాయి. కానీ తుది తీర్పు రాలేదు. మన 14వ తారీఖు ఆగస్టు 14వ తారీఖు రోజున ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని ఇచ్చిందనంటే ది హానరబుల్ సుప్రీంకోర్టు has issued ఇంటర్మ్ ఆర్డర్స్ ఇచ్చారు. ఇది ఫైనల్ జడ్జిమెంట్ ఎప్పుడున్నది? 17వ తారీఖు సెప్టెంబర్ ఉన్నది. ఇంకా రాలేదు. రాకముందే క్యాబినెట్ మీటింగ్ పెట్టిండు. కేసీ వేణుగోపాల్ గారు మనకు ఉత్తరం ఇచ్చిండు. కాబట్టి మీరు ఈ 2 పేర్లు ఆమోదం చేయాలని చెప్పేసి మన తెలంగాణ క్యాబినెట్ అంతా పరమానంద శిశువు లెక్క మరి ఈ పేర్లు పెట్టగానే వాళ్ళందరూ కూడా చేతులు లేపిండ్రు. మరి ఎలక్షన్ కమిషన్ ఇప్పటి వరకు గవర్నర్ కూడా 2 ఎమ్మెల్సీలు ఖాళీలైనని వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వలేదు. గవర్నర్ గారు కూడా మరి 2 ఎమ్మెల్సీలు ఖాళీలైనాయి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి 2 పేర్లు సిఫారసు చేయమని ముఖ్యమంత్రి కానీ క్యాబినెట్ కానీ గవర్నర్ గారు లెటర్ పెట్టలేదు. పెట్టక ముందే ఈరోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఎవరు ఇక్కడ పేర్లు పెట్టడానికి ఆగస్టు 31వ తారీఖు రోజు ప్రత్యేకమైన విమానంలో రేవంత్ రెడ్డి కేరళకు పోయిండు. కేసీ వేణుగోపాల్ను కలిసిండు. అక్కడ ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి అక్కడ పెట్టెలు పట్టుకపోయిండు, ఆ బ్యాగులు పట్టుకపోయినా నాకు తెలియదు. పెట్టెలో బ్యాగులో పట్టుకపోయిండు. అవి ఆ పెట్టెలు బ్యాగులో వచ్చిన లగేజ్తోని ఆయన తృప్తి పొంది ఇమీడియట్గా 1వ తారీఖు రోజు ఈయన లెటర్ ప్యాడ్ పైన 2 పేర్లు బట్టి డిక్లేర్ చేసిండ్రు. అంటే ఈరోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీని ఈరోజు తెలంగాణ 89 కేసులున్న ఒక క్రిమినల్ ఈరోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీని శాసిస్తున్నాడా? ఈరోజు ఆల్ ఇండియా మహాత్మా గాంధీ ఐడియాలజీ నడుస్తాము, మేము మా మన జవహర్లాల్ నెహ్రూ ఎజెండాతో మేము ముందుకు పోతున్నాము అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఓటుకు నోటు రెడ్ హ్యాండ్ దొరికినటువంటి ఒక రేవంత్ రెడ్డి చేతుల, ఒక దొంగ చేతిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నాడా? ఈరోజు మీనాక్షి నటరాజన్ గారికి ఈయన ఉత్తరం ఏ విధంగా పంపిండు? ఇద్దరు గవర్నర్ రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ పేర్లు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రకటించింది? ఈరోజు రాహుల్ గాంధీ ఒక చేతిలో రాజ్యాంగం పట్టుకుంటాడు, ఇంకో చేతిలో రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తుంది బీజేపీ అని ఆయన్నే అంటాడు. మళ్ళీ ఆయననే ఈరోజు తూట్లు పొడుస్తాడు. ఈరోజు వాళ్ళ నాయకులే ఈరోజు బాధాప్త ఈ 2 పేర్లు కూడా ప్రకటిస్తారు. ఇది రాజ్యాంగానికి విరుద్ధం. ఇట్ ఈస్ అగైన్స్ ది స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కాబట్టి ఈ 2 పేర్లు కూడా రానే రావు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పే పేర్లు వాళ్ళు ఇయ్యద్దు. ఈరోజు తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించిండు, గవర్నర్ కార్యాలయాన్ని తప్పుదోవ పట్టించుండు, ఎలక్షన్ కమిషన్ తప్పుదోవ పట్టించు రేవంత్ రెడ్డి అంటాడు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని తప్పుదోవ పట్టించిండు, క్యాబినెట్ తప్పుదోవ పట్టించిండు. ఈరోజు తెలంగాణ రాష్ట్రకు రాజ్యాంగాన్ని తప్పుదోవ పట్టించిండు. కాబట్టి ఇటువంటి ముఖ్యమంత్రి ఉండడానికి అనర్హుడు. ఇటువంటి ముఖ్యమంత్రి ఒక్క నిమిషం కూడా వీలు లేదు. ఈ రాజ్యాంగాన్ని పూర్తికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి అంటోని వెంటనే పదవులను తొలగించాలని కూడా నేను గవర్నర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాకుండా కేసీ వేణుగోపాల్ మీద ఈ గవర్నర్ కోటాలో రావాల్సిన పేర్లు, గవర్నర్ ఇవ్వాల్సిన పేర్లు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏ విధంగా ఇస్తుంది, దాన్ని కేసీ వేణుగోపాల్ అన్నటువంటి ఏ విధంగా ఆ పేర్లు ప్రకటిస్తారు? కాబట్టి కాన్స్టిట్యూషనల్ ప్రకారం ఆయన మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.